నీల్ ఆమ్స్ట్రాంగ్ 1969లో చంద్రుడి మీదకి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే చంద్రుడి మీద మొత్తం ఇసుక మాత్రమే ఉంటుంది కాబట్టి నీల్ ఆమ్స్ట్రాంగ్ అమెరికాలోని ఎడారి ప్రాంతంలో నాసాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ నివసించే ఒక నేటివ్ అమెరికన్ వచ్చి చూస్తున్నాడు. నేటివ్ అమెరికన్ అంటే వేల సంవత్సరాల క్రితం అమెరికాలోనే పుట్టి పెరిగిన వాళ్ళనమాట. అయితే ఆ నేటివ్ అమెరికన్ నీల్ ఆమ్స్ట్రాంగ్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే, మేం చంద్రుడి మీదకి వెళ్తున్నాం, దానికోసం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పాడంట. దానికి ఆ నేటివ్ అమెరికన్, మా పూర్వీకులు చంద్రుడి మీద ఉన్నట్టు మేము నమ్ముతాం, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మా సందేశాన్ని వాళ్ళకి చెప్పండి అని వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లో ఒక మాట చెప్తాడు. అయితే దానికి అర్థం ఏంటి అని నీల్ ఆమ్స్ట్రాంగ్ అతన్ని అడుగుతాడు. దానికి అతను, మీకు దాని అర్థం తెలుసుకునే అర్హత లేదు అని చెప్తాడు. అయితే నీల్ ఆమ్స్ట్రాంగ్ ఒక ట్రాన్స్లేటర్ ని పిలిపించుకొని దాని అర్థం తెలుసుకుంటాడు. దాని మీనింగ్ ఏంటంటే, మీ దగ్గరికి వచ్చిన ఈ మనుషులని అస్సలు నమ్మొద్దు, వీళ్ళు మీ చంద్రుడిని లాక్కొని మిమ్మల్ని చంపేస్తారు అని దాని అర్థం. అండ్ ఆ నేటివ్ అమెరికన్ చెప్పింది కూడా నిజమే. బ్రిటిషర్లు మన ఇండియాకి వచ్చి మనల్ని మైనారిటీలుగా మార్చేసి మన దేశాన్ని లాక్కుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా అమెరికాలో జరిగింది కూడా అదే. ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికన్లు అసలు నిజమైన అమెరికన్లే కాదు. దీని గురించి ఫుల్ వీడియో కింద లింక్ లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి.